ఆయన ఏమంటుండు మేము జాబులు కాకనే మేము ఎక్కువ వేస్తే ఆపండి ఆపండి అంటారు నిరుద్యోగులు ఇన్ని ఒక్కసారి వేస్తే మేము ఏడుకెళ్ళి రాయాలని అది ఆయనకు వచ్చిన ఆలోచన లేకపోతే కింది నుంచి ఇన్ఫర్మేషన్ ఒక్కటే స్క్రిప్ట్ అందరూ ఇప్పుడు మేము డిబేట్లకు కూడా పోతున్నాం కదా ఒక్కటే స్క్రిప్ట్ రాసుకొస్తారు అదే ప్రాక్టీస్ చేస్తారు అదే చెప్తారు మేము త్వర లోపలే ఉద్యోగాలు ఇస్తాము త్వర లోపలే ఇస్తాము త్వరలో ఇస్తాము అంతే ఎన్నంటే చెప్పరు ఎప్పుడంటే చెప్పరు కానీ త్వరలో ఈ డైలాగ్ మాత్రం ఈ స్క్రిప్ట్ మాత్రం రెడీగా ఉంటది ఎవరినైనా పిలవండి సేమ్ డైలాగ్ సేమ్ స్క్రిప్ట్ అదే 4 లైన్లు మీరు ఏ క్వశ్చన్ అని అడగండి డిఎస్సిలో పోస్టులు ఏంటి అంటే త్వరలో ఇంకా ఎప్పుడు ఇస్తారు అంటే త్వరలో ఇంకా అప్రూవల్ ఎప్పుడు ఇస్తారంటే త్వరలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే నాకు అదే అర్థం కాలేదు డిఎస్సికి టెక్నికల్ ప్రాబ్లమ్కి అసలు సంబంధం ఏముంది ఆ కోర్టు కేసు కూడా క్లియర్ అయింది ఇక మీ చేతిలోనే పెట్టిర్రు ప్రమోషన్స్ ఎక్కువ పోతున్నాయి పోస్టులు ఎస్ఏ పోస్టులు తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి కోర్టు కేసు వేస్తే అది కొట్టేసిర్రు ప్రభుత్వం చేతిలోనే పెట్టిర్రు అట్లా అన్యాయం చేస్తున్నారు 9,000 డిఎస్సి ఇస్తామని చెప్పేసి నిన్న ఒక డిబేట్లో ఒక ఆయన ఒక పెద్ద మనిషి చెప్పారు అయితే బిచ్చమేస్తున్నారా 9,000 డిఎస్సి వీళ్ళు చెప్పిర్రా లేదా మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి ఆల్రెడీ గతంలో కొన్ని వేసిరు కదా 11,000 గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కదా అది కాకుండానే మేము 25,000 మెగా డిఎస్సి వేస్తామన్నారు కదా అప్పటికి అవును చెప్పారు మేనిఫెస్టోలో కూడా ఉంది